ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఆదికాండం 12వ అధ్యాయం గత ఆదివారం మనం చదువుకొని అందులో అబ్రాము జీవితంలో జరిగిన ఒక సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుని కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి ప్రభువారు సహాయం చేశారు. ఈ దినం కూడా అదే వచ్చిన భాగాలు మనం చదువుకుంటూ అందులో రాయబడిన విషయాల నుండి కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం. తద్వారా మన జీవితాల్లో మన దేవుణ్ణి గణపరిచే వారంగా మనం ఉండడానికి ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆ మాటలు ఆలకించండి. బైబిల్లో వారు తెరిచి దేవుని మాటల వైపు చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం నుండి. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేశాను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగ గాడిదలు, దాసులు, పనికెత్తలు, 6 గాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిచి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పిదివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పోమని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతని కలిగిన సమస్తమును పంపివేసిరి. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో ఆశీర్వదించులాగున ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు మనము ఆలకిద్దాం. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, అబ్రహాము జీవితం మనకందరికీ అనేక పాఠాలు నేర్పించే జీవితం. మొట్టమొదటి విశ్వాసి అబ్రహాం. దేవుడు పిలిచినప్పుడు దేవుని మాటకు సంపూర్ణంగా లోబడిన వాడు. తన దేశము నుండి, తన బంధువుల యొద్ద నుండి, తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి దేవుడు చూపించబోయే దేశానికి తాను ప్రయాణమయ్యాడు. విశ్వాసపు యాత్ర ఇది. విశ్వాసముతో కొనసాగే యాత్ర. చూపించే దేశం ముందుగానే అబ్రహాముకు తెలియబడలేదు. దేవుడు బయలుదేరమన్నాడు, లేయమన్నాడు, అబ్రహాము లేచాడంతే. వెళ్ళమన్నాడు, బయలుదేరి వస్తూ ఉన్నాడు. విశ్వాస యాత్రలో దేవునికి లోబడటం అనేది ప్రాముఖ్యమైన సంగతి. ఆయన మాటకు లోబడటం ద్వారా దేవుని సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మనం పొందగలం. అదే సమయంలో ఇతరులు కూడా మన జీవితాల ద్వారా ఆశీర్వదించబడగలరు. అబ్రాముకు దేవుడు చేసిన వాగ్దానం అదే. నీవు అనేక జనములకు ఆశీర్వాదముగా ఉండు అన్నాడు. నీ వలన అనేక జనములు ఆశీర్వదించబడును అన్నాడు. అబ్రాము ఆశీర్వాదానికి కారకుడిగా ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగా తాను బయలుదేరాడు. సంపూర్ణంగా దేవుని మాటకు లోబడ్డాడు. కానాను దేశానికి వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుడు అబ్రాముతో తెలియజేశాడు ఏంటంటే, అబ్రాము, ఈ దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను. నీ సంతానం ఈ దేశాన్ని ఆక్రమించుకోబోతుంది. నేను ఏ దేశానికి నీకు చూపిస్తానన్నాడో, ఏ దేశానికి నిన్ను వెళ్ళమని ఆజ్ఞాపించానో ఆ దేశం ఇదే అని అబ్రహాముతో దేవుడు తెలియజేశాడు. 7వ వచనంలో. 8వ వచనంలో అబ్రహాము కృతజ్ఞతాపూర్వకముగా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు తనకు చూపించిన ఆ దేశాన్ని బట్టి అక్కడ బలిపీఠం కడతాడు, ప్రార్థన చేయటం ప్రారంభిస్తాడు. విశ్వాస యాత్రలో కృతజ్ఞతాపూర్వకంగా ఉండటం అనేది కూడా ప్రాముఖ్యమైన సంగతి. లోబడుట ఎంతనో దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత చెల్లించడం కూడా అంతే శ్రేష్టమైన జీవితంగా కనబడుతుంది. అయితే అబ్రహాము తన ప్రయాణములో ముందు కొనసాగుతూ ఉన్నాడు. కానాను దేశంలో తాను నివాసం చేస్తున్నాడు. గుడారం వేసుకున్నాడు. అక్కడే కాపురం పెట్టాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన గత ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నాను.
చూడండి 10వ వచనం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఏ దేశంలో అయితే అబ్రహాము ఉన్నాడో, దేశమైతే దేవుడు అబ్రహాముకు చూపించాడో, ఈ దేశానికి ఇవ్వబోతున్నాను అన్నాడో, అదే దేశంలో కరువు వచ్చింది. కరువు రావడానికి కారణం ఏంటో, ఆ కరువులో అబ్రహాం ప్రవర్తన ఏ రీతిగా ఉన్నదో మనం గత వారం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని పిల్లలుగా మన జీవిత యాత్రలో కూడా ఆయన నమ్మిన తర్వాత ఆయన పిల్లలుగా మనం జీవిస్తున్న కాలంలో సైతం మనము పరీక్షకు గురవుతూ ఉంటాం. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మనము దేవుని యందు ఎలాంటి నమ్మకం ఉంచామో పరీక్షించడానికి ఈ అనుమతిని దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. యోబు దేవుడి కొరకు నమ్మకంగా జీవించిన వ్యక్తి, యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. సాతాను వెళ్ళాడు దేవుడి దగ్గరికి, అపవాది వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, నా భక్తులను యోబును నువ్వు చూచితివా అన్నాడు. చూశానులేండి, మీరు కాపాడుతున్నారు కాబట్టి యోబు భక్తిగా ఉన్నాడు అన్నాడు అపవాది. మరేం చేయమంటావు అన్నాడు దేవుడు. యోబు చుట్టూ నువ్వు వేసావు కంచె, ఆ కంచె తీసివేయి, అప్పుడు యోబు నీ మాట వినడు, నిన్ను దూషించి నువ్వు దేవుడు కాదంటాడు అన్నప్పుడు దానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. యోబును పరీక్షించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. దేవుడు పరీక్షించే దేవుడు కాదు, ఆయన శోధించాడు. ఎవరైనా ప్రభు వల్ల శోధింపబడ్డాను అని అనకూడదు అని దేవుని గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. ఆయన శోధించే దేవుడు కాదండి. అపవాది దేవునితో బెట్టు వేసుకున్న సందర్భంలో దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. నా భక్తుడిని నువ్వు పరీక్షించుకోవచ్చు, అతని విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకోవచ్చు, అతని భక్తిని నువ్వు పరీక్షించుకోవచ్చు అని దేవుడు అనుమతిచ్చాడు. అనుమతించిన తర్వాత యోబు జీవితంలో జరిగిన సంఘటన అంతా మనకు తెలుసు. 7,000 గొర్రెలు, 3,500 ఆడుగాడిదలు, 500 జతల ఎట్లు ఒకే దినాన తన చేతిలో ఉండకుండా వెళ్లిపోయాయి. అదే దినంలో 7 మంది కుమారులు, 3 కుమార్తెలు కూడా మరణమైపోయారు. దేవుడు దాన్ని అనుమతించాడు. కారణం ఏంటంటే యోబు విశ్వాసాన్ని పరీక్షించడానికి. యోబు తన జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి దేవుని ఒక్క మాట అయినా దూషించిన వాడు కాదు. యెహోవా ఇచ్చెను, ఆయనే తీసుకొనెను. దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం అది. మనకెదురవుతున్న పరీక్షల్లో మన విజయాన్ని పొందే వారంగా ఉండాలి. దేవుడు పరీక్షకు గురి చేస్తూ ఉండగా అవకాశాన్ని లేకపోతే అలాంటి అనుమతిని ఇచ్చినప్పుడు ఆ పరీక్షలో మనం నెగ్గే వారంగా ఉండి మన ప్రభువును గణపరిచే వారుగా ఉండాలి. అబ్రహాము ఏం చేస్తాడో చూడండి. కరువు వచ్చిన వెంటనే ప్రార్థనలో ఉన్న వ్యక్తి, బలిపీఠం కట్టిన వ్యక్తి, భక్తిగా కనబడుతున్న వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడంటే దేవుని సెలవు లేకుండా, దేవుని ఆలోచన తీసుకోకుండా తన సొంత ఆలోచనతో మార్గము తప్పిన వారుగా కనబడుతున్నాడు. ఇబ్బందులు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, ప్రతి సమస్యలో మనము నేరుగా వెళ్ళవలసింది మన ప్రభు దగ్గరికి. మన సొంత ఆలోచన మీద ఎన్నడూ మనం ఆధారపడడానికి లేదండి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవడానికి ఏమాత్రం అవకాశం మనం ఇవ్వకూడదు. కేవలం ప్రతి ఆలోచన, ప్రతి అడుగు దేవుని చిత్తానుసారంగానే జరగాలి. ఏది ఎదురైనా మన దేవా ఈ పరిస్థితులను ఏం చేయాలి, ఈ పరిస్థితిని నేను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ పరిస్థితిలో నాకు ధైర్యాన్ని అనుగ్రహించు, ఈ పరిస్థితిలో విశ్వాసం అనుగ్రహించు, నాకు నమ్మిక పుట్టించు అని మన దేవుణ్ణి మనం అడిగితే ఆ దేవుడే మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఆ దేవుడే తప్పించేవాడుగా ఉంటాడు. ఆ దేవుడే విడుదల అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ప్రియులారా, మన దేవుని తప్ప మన సొంత ఆలోచనలు కానీ ఇతర ఆలోచనలు కానీ మనము ఆశ్రయించడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. మన దేవుడు మనకున్నాడు. శ్రమలో తప్పించే దేవుడు, ఇరుకులో తప్పించే దేవుడు, ఆదరణ కలిగించే దేవుడు, నెమ్మది అనుగ్రహించే దేవుడు, అక్కున చేర్చుకొని మనల్ని ఆదరించే దేవుడు మనకున్నాడండి. నిరాశగా ఉన్న పరిస్థితుల్లో కూడా వెన్ను తట్టి, భుజం తట్టి ధైర్యపరిచే దేవుడు మనకున్నాడండి. ఆ దేవుణ్ణి మనం విడిచి ఆ దేవుని ఆలోచన తీసుకోకుండా ఎన్నడూ మనం దారి తప్పిపోయే వారంగా ఉండకూడదు. అబ్రాహాము ఐగుప్తు దేశానికి వెళ్తున్నాడు. అబ్రాహాము ఐగుప్తు దేశంలో తాను ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాడు. ఐగుప్తు అనగా చీకటి, ఐగుప్తు అనగా రెండంతల శాపం. అలాంటి ప్రదేశానికి అబ్రాహాము బయలుదేరాడు. దేవుని సెలవు లేదు, దేవుని అడగలేదు, దేవుని ఆలోచన తీసుకోలేదు. దేవుని ఆలోచన లేకుండా ఏది చేసినా దాని ద్వారా నష్టమే మనకు కలుగుతుంది. జీవితంలో ఎదురయ్యే నష్టాలు ఒక్కసారి ఆలోచన చేస్తే దాని వెనక దేవుని సెలవు తీసుకున్నామా లేదా? ఒక వస్తువు కొనాలన్నా, ఒక వాహనం కొనాలన్నా, మనం ఏది చేయాలన్నా ఎవరి సెలవు ఉండాలండి? దేవుని సెలవు ఉండాలి. దేవుని సెలవు లేకుండా తొందరపాటుతో నిర్ణయం తీసుకొని అప్పుడప్పుడు
ఏదో చేయాలని అనుకుంటే దాని ద్వారా నష్టాన్ని ఖచ్చితంగా అనుభవిస్తామండి. దేవుని సెలవుతోనే సమస్తం మనం చేయాలి. అది ఏదైనా సరే దేవుని సెలవు అది ఉందా లేదా, దేవుడు పర్మిషన్ ఇస్తున్నా లేదా, దేవుడు ఎస్ అంటేనే, దేవుడు టిక్కు పెడితేనే మనం వెళ్ళాలి. దేవుడు వద్దంటే ఆగిపోవాలండి. అది ఏదైనా సరే మనకెంత నష్టం కలగజేస్తుందైనా సరే దేవుడు వద్దన్న దానికి మనము తల ఉంచాలి. దేవుడు వెళ్ళండి అంటే ఆయన మాటకు లోబడి వెళ్ళాలి. అబ్రాహాము దేవుని ఆలోచన తీసుకోకుండానే తాను బయలుదేరాడు. కాబట్టి జీవితంలో ఎంత నష్టాన్ని పొందాడు, ఏ రీతిగా దిగజారుతనానికి గురయ్యాడో, ఏ రీతిగా దిగబడిపోయాడో, ఏ రీతిగా తాను జారిపోయాడో ఈ వచనాలు చాలా మనకు తెలియజేస్తున్నాయి. చూడండి 11వ వచనం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు, ఇంకా ప్రవేశించలా, ఇంకా అడుగు పెట్టలేదు, ఇంకా ప్రవేశించినప్పుడు, దగ్గరికి చేరినప్పుడు భార్యతో మాట్లాడుతున్నాడు. భార్యతో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివి. అరే, కరువులో ఉండగా కరువుని తప్పించుకోవడానికి ఐగుప్తు దేశానికి బయలుదేరిన అబ్రాము దారిలో భార్యతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో శారాయి, నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా అంటున్నాడు. అందంగా ఉండడానికి దీనికి ఏం సంబంధం? కరువులో ఉన్నావు, ఇబ్బందిలో ఉన్నావు, ఏదో నువ్వు చెప్పినందుకు నీ అమ్మ నేను కూడా వస్తున్నాను. వెళ్తూ దారిలో అక్కడ ఎట్లా బతుకుతాం, ఏ విధంగా జీవిస్తాం, ఈ మాటలు మాట్లాడకుండా అబ్రాము శారాయితో ఏమంటున్నాడంటే, నీవు చాలా చక్కని దానివి, నువ్వు అందంగా ఉన్నావు. ఒక వ్యక్తి ఎదురుగా పొగుడుతున్నాడంటే దాని వెనక ఏదో కీడు ఉంటుంది. పొగడడం ఎప్పుడు ఎదురుగా పొగడకూడదండి. తప్పు ఎదురుగా చెప్పొచ్చేమో గాని పొగిడేది మాత్రం ఎదురుగా పొగుడుతున్నామంటే ఆ పొగడ్త మనకు కీడు కల్పిస్తుంది ఖచ్చితంగా. వాస్తవం అది. ఒక భక్తుడు అన్నాడు, నువ్వు పొగిడేది ఉంటే ఆ వ్యక్తి లేనప్పుడు పొగుడు, తప్పు ఏదైనా ఉంటే ఆ వ్యక్తి ఉన్నప్పుడే అను అన్నాడు. యథార్థం అది, సత్యం అది. ఎవరైనా తప్పు కనపడుతుందా, ఎదురుగా అడుగు. ఏంటన్నా నువ్వు ఈ విధంగా చేసావు, ఏమ్మా ఈ రీతిగా నువ్వు అన్నావా, ఈ రీతిగా అన్నట్టుగా కానీ ఇవ్వడింది, నువ్వు నన్ను ఈ విధంగా అన్నా, ఎదురుగా అడుగు. అయితే పొగడేది మాత్రం ఎదురుగా మాత్రం కొంతమంది మునగ చెట్లు ఎక్కిస్తూనే ఉంటారు కదండి, ఎక్కిస్తూనే ఉంటారు. మునగ చెట్టు ఎక్కిస్తే మునగ చెట్టు ఏమైపోతుంది, గిరిపోతుంది. పొగిడేది ఎదురుగా పొగుడుతున్నారంటే మనమేం ఉప్పొంగిపోవాల్సిన అవసరం లేదండి. దాని వెనక ఖచ్చితంగా పొగిడే వ్యక్తి మన గురించి చెడ్డగా చెప్తే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మాట. పొగుడుతున్నాడు ఒక వ్యక్తి, దాని వెనక ఖచ్చితంగా కీడే ఉంటుంది. ఇప్పుడు అబ్రాము భార్యను ఏం చేస్తున్నాడండి, పొగుడుతూ ఉన్నాడు. నువ్వు చాలా చక్కని దానివి అంటే పెళ్ళై ఎన్నేళ్ళైంది వాళ్ళకు మనకు రాయబడలేదు కానీ ఇప్పుడు వయసు ఎంత, 75 ఏళ్ల వయసు అబ్రాముకు. శారాకు ఒక 10 ఏళ్ళు తక్కువ, 65 ఏళ్ల వయసు. ఈ వయసులో అంటే పెళ్లి దాపు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిండొచ్చు. ఎప్పుడు పొగినట్టుగా మనకు కనబల్లా, ఇప్పుడు మాత్రం పొగుడుతా ఉన్నాడు. ఎందుకు పొగుడుతున్నాడంటే స్వార్థం కోసం తాను పొగుడుతూ ఉన్నాడు. పొగడ్త చూడండి, నీవు చక్కని దానవని ఎరుగుదును. 12వ వచనంలో ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తాడు. నిజంగా శారయి చాలా అందగత్తట. హెబ్రీయులే అందంగా ఉంటారు. హెబ్రీయులే పురుషులైనా స్త్రీలైనా చాలా చక్కగా ఉంటారు. యూదులు చాలా చక్కగా ఉంటారండి. చాలా చక్కని ముఖం. వాడు దేవుని ప్రజలు, వాగ్దాన ప్రజలే కాబట్టి మనకు ఆత్మీయంగా అలాంటి చక్కనిదనం దేవుడు ఇచ్చాడు. అంతరంగంలో చక్కనిదనం ఇచ్చాడు, వారికి బాహ్యంగానే చక్కనిదనం దేవుడు ఇచ్చాడు. చాలా అందంగా ఉండేవారు వాళ్ళు. శారయితో ఆ విధంగా అబ్రహాం మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి, 12వ వచనంలో చిన్నగా ఉచ్చులోకి లాగుతా ఉన్నాడు, చిన్నగా లోయలోకి దొబ్బుతా ఉన్నాడు, చిన్నగా గుంటలోకి నెట్టేస్తా ఉన్నాడు. ఏ రీతిగా చూడండి 12వ వచనం, ఐగుప్తుని నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతికిదిస్తాడు. నేను చచ్చిపోయినా పర్వాలేదమ్మా, నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలంటున్నాడా? నేను నీకోసం ప్రాణాలు పెట్టడానికి ఇష్టపడుతున్నా అంటున్నాడా? చూడండి 13, నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరి అని దయచేసి అబద్ధం. ఇప్పుడు ఏం చేయాలట? ఎందుకు పొగుడుతున్నాడు, ఎందుకు మెచ్చుకుంటున్నాడు? ఆమె చేత
అబద్ధం చెప్పించడానికి. తాము బ్రతుకు మీద ఆశ పుట్టింది, ఆ బ్రతుకు భయం పుట్టింది. నన్ను చంపుతారేమో. అసలు ఎవరు పొమ్మన్నారు ఐగుప్తులోకి? పొమ్మన్నది ఎవరు? భయపడేది ఎవరు? తానే పోతున్నాడు. చేతులారా చేసుకున్న కర్మ అన్నట్టుగా ఉంది ఇది కదండి. ఆ దినాల్లో ప్రమాణాలు ఉన్నాయో లేదో, ఈ దినాల్లో క్రైస్తవ వివాహంలో ప్రమాణం చాలా ప్రాముఖ్యమైంది. మంగళసూత్రం ప్రాముఖ్యం కాదు, అది 2 నాళ్ళు ఉంటే తెగిపోతుంది అంతే. ఒకసారి కొత్తగా పెళ్ళయింది, భర్త డ్యూటీకి పోయాడు. అప్పటికి పెళ్ళి 3-4 రోజులు అయింది. డ్యూటీకి వెళ్ళాడు. భార్య ఇంట్లో ఒక్కటి ఉంది. భర్త డ్యూటీ నుంచి వచ్చాడు సాయంకాలం. వచ్చి చూస్తేనే మెడలో మంగళసూత్రం లేదు. ఏమ్మా ఏం చేసావు తాలుబొట్టు అంటే, ఏం లేదండి, మీరు ఆఫీస్కి వెళ్ళారు కదండి, మీరు చల్లగా ఉండాలని మంగళసూత్రం తీసి ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో మంగళసూత్రం పెడితే నేను చల్లగా ఉంటాడా? అలాంటి ప్రమాణాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. కానీ ఈనాడు మాత్రం క్రైస్తవ వివాహంలో ప్రమాణం చాలా ప్రాముఖ్యం. మాట ఇవ్వటం చాలా ప్రాముఖ్యం. ఏమని ప్రమాణం చేస్తారు ఈ దినాల్లో? పెన్నెలు చెప్పండి, గుర్తున్నాయా? ప్రమాణాలు గుర్తున్నాయన్నా? చాలా కష్టం జ్ఞాపకం చేసుకోవాలంటే. ఏం ప్రమాణాలు? వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యమందును, కలిమి ఎందును, లేమి ఎందును, నష్టం కలిగినను, లాభం వచ్చినను, నిన్నే ప్రేమించి భర్తన ఎందునని, నీకే లోబడి నీకే బారిన ఎందునని ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావమ్మా? ఎవరితో చేసావు? పలాని. ప్రమాణం చాలా ప్రాముఖ్యమైంది. కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా ఇద్దరు ఎడబాయకూడదు. ఇద్దరు ఏక శరీరం. అదే వాక్యం తెలియజేస్తా ఉంది. ఇప్పుడు అపరాధం చేస్తున్నాడంటే, నేను బ్రతుకున్నట్లుగా నీవు అబద్ధము చెప్పాలి. నీవు నా సహోదరువని చెప్తే నన్ను బ్రతకనిస్తారు. అంటే భార్య నష్టపోయినా పర్వాలేదు కానీ తాను మాత్రం క్షేమంగా ఉండాలి. స్వార్థం ఇక్కడ కనబడుతుంది అబ్రాహాము జీవితంలో. అబ్రాహాము జీవితంలో స్వార్థం కనబడుతుంది. అబ్రాహాము జీవితంలో తన ప్రాణం మీద ఆశ పెట్టుకున్నవాడుగా ఉన్నాడు. బాధ్యత రహితంగా అబ్రాహాము కనబడుతున్నాడు. భార్యను భార్యగా చెప్పుకోవడానికి అబ్రాహాము ఎంత ఇబ్బంది పడుతున్నాడండి. భార్యగా చెప్పుకుంటే ఏమవుతుంది ఆలోచన చేస్తున్నాడు. నన్ను చంపి ఆమెను బ్రతకనిస్తాను అనుకుంటున్నాడు అంతే. కానీ ఒక విషయం చరిత్రలో చెప్పే మాట కూడా ఏంటంటే, ఐగుప్తీయులు వివాహ బంధానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారట. ఐగుప్తీయులు వివాహ బంధానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారట. వివాహ బంధాన్ని చాలా పవిత్రంగా ఎంచుకుంటారట. ఇప్పుడు అబ్రాహాం ఏమంటున్నాడంటే, నిన్ను బ్రతకనిచ్చి నన్ను చంపుతాను, కాబట్టి నువ్వు నా సహోదరువని చెప్పాలి అంటున్నాడు. మన ఈ మధ్య బస్ స్టాండ్ లో ఒక బస్సులు 2 పెట్టారు. ఎవరైనా చూశారు? బస్ స్టాండ్ లో బస్సులు 2 పెట్టారు. వివేకానంద. అక్కడ ఈ పుస్తకం ఇచ్చారు. ఈ పుస్తకం చదివాను. ఇందులో ఒక మాట ఉంది. ఏంటంటే, చదువుతున్నా వినండి. వివేకానందుడు చెప్పాడట, మన వివేకానందుడు, తామరాకుల సంసారంలో ఉండు, తామరాకు వలె సంసారంలో ఉండు, కానీ సంసారిగా అందులో మునక వేయకు. ఇలా చెప్పిన స్టేట్మెంట్. సంసారి ఎట్లా ఉండాలి? సంసారంలో తామరాకులకు అంటున్నట్టుగా ఉండాలి. ప్రబలం చేసేది అదే. అమరక ఎట్లుంటుంది? నీళ్ళ మీద నీళ్ళు అంటుతాయి దానికి అంటారు. ఓ పై పైన ఊళ్ళు అంటారు. ఈయన చెప్పేది కూడా అట్లే. కుటుంబ సంసారంలో మునిగిపోకూడదట, ఊరికి పైన ఉండాలట. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడంటే, తాను బాధ్యతారహితంగా కనబడుతున్నాడు. తన భార్యను అక్కున చేర్చుకోవలసిన వాడు, భార్యను ప్రేమించవలసిన వాడు, భార్య విషయంలో ఎంతో బాధ్యత భుజాలు వేసుకోవలసిన వాడు ఇప్పుడు భార్యని దూరం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తన ప్రాణాన్ని నిలబెట్టుకో. స్వార్థం మనిషిని ఆ రీతిగా చేస్తుంది. అబ్రహాం వేసిన తప్పుడు అడుగు ఇంకా దిగజారుస్తూ ఉంది, ఇంకా స్టెప్ డౌన్ చేస్తా ఉంది. ఎంత విచిత్రమైన సంగతి అండి. ఒక్కసారి అడుగు ప్రక్కకు వేసామంటే జీవితంలో అనేక నష్టాలు కలుగుతాయి. అబద్ధం ఆడడం మొదలుపెట్టాడు. అబద్ధాన్ని నేర్పిస్తున్నాడు అబ్రహాం. అబద్ధం ఆడమని చెప్తున్నాడు అబ్రహాం. అబద్ధానికి తండ్రి ఎవరండి? యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి
సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. జనకుడు అంటే తండ్రి. అబద్ధాన్ని సృష్టించిన వాడు, అబద్ధాన్ని పుట్టించిన వాడు అపవాది కార్యం ఇప్పుడు అబ్రహాము చేస్తూ ఉన్నాడు. అబద్ధం ఆడటం ఆ దేవునికి చాలా విరోధమైంది. ధర్మశాస్త్రంలో కూడా ఆజ్ఞలో దేవుడు తెలియజేశాడు. లేవికాండం 9వ అధ్యాయం కనబడుతుంది. 19వ అధ్యాయం 11వ వచనంలో మీరు అబద్ధము ఆడకూడదు అని రాయబడింది. అబద్ధం. దేవుని పిల్లలుగా విశ్వాస యాత్రలో అబద్ధానికి మనం దూరంగా ఉండాలి. అబద్ధం అది అపవాదిది, దేవుని పిల్లలది కాదు. యేసు ప్రభు వారిని మనం నమ్ముకోక ముందు మనమందరం అబద్ధికులమే, అనేక అబద్ధాలు ఆడిన వారమే. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనమందరము అబద్ధములకు దూరముగా. ఆ మధ్యకాలంలో అంగడి దగ్గర సరుకులు తీసుకుంటా ఉన్నాం. చాలా మంది సహోదరులు కూడా ఉన్నారు. మన సహోదరులు ఈ మహాసభల సరుకులు మళ్ళీ ఇంతకేదో అక్కడ షాపులో ఉండే ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, ఎవరున్నారు సార్ నీతిమంతులు, ఎవరున్నారు భక్తిపరులు, ఎవరున్నారు అబద్ధం ఆడినవారు? అందరూ అబద్ధం ఆడేవారే అంటే నేను అన్నాను, నేనున్నాను. ఉండొచ్చు సార్ 100కి 1,000కి ఒకరు, అందరు అబద్ధికులే. అబద్ధికులమేనా? యేసుప్రభువు నమ్ముకున్న పిల్లలారా అబద్ధికులేనా? అబద్ధాలు ఆడుతున్నారా? అబద్ధాలకు ఆశ్రయాన్ని ఇస్తున్నారా? అబద్ధం మనకు దూరంగా. ఒక ఆయన అన్నాడు, విశ్వాసులు తెల్లబద్దాలు ఆడతారులేరా అంట. తెల్లబద్దాలు ఏంటి? తప్పించుకోవడానికి అబద్ధం కాదు. అబద్ధం అది దేవుడికి అసహ్యమైంది, హేయమైన కార్యం. చూడండి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 12:22. సామెతలు 12:22 చూడండి ఒక్కసారి వచనాన్ని. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయం, అసహ్యం. ఛీ అంటాడు దేవుడు. హేయం అంటే అర్థం ఏంటంటే ఛీ. అబద్ధమాడే పెదవులు దేవునికి హేయం.